మరో ఉప్పెన కోసం మెగా హీరో తిప్పలు. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఎంట్రీ ఇవ్వడమే సూపర్ హిట్ అందుకున్నాడు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబుతో వైష్ణవ్ తేజ్ తొలి సినిమా ఉప్పెన సినిమా సెన్సేషనల్ హిట్ సాధించింది. ఆ సినిమాతో హీరోగా వైష్ణవ్ తేజ్, డైరెక్టర్గా బుచ్చిబాబు, హీరోయిన్గా కృతి శెట్టికి సూపర్ ఎంట్రీ దొరికింది. ఆ సినిమా సక్సెస్తో బుచ్చిబాబు రెండో సినిమా ఏకంగా రామ్ చరణ్తోనే ఫిక్స్ చేసుకున్నాడు. అయితే ఉప్పెన తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు రెండో సినిమా ఈ మధ్యనే మొదలుపెట్టగా అటు కృతి శెట్టి, ఇటు వైష్ణవ్ తేజ్ ఇద్దరు వరుస సినిమాలు చేశారు. కెరీర్ పరంగా అటు వైష్ణవ్కి ఏమంత ఆశాజనకంగా లేదు. ఉప్పెన తప్ప మరో సినిమా ఏది హిట్ అందుకోలేదు. చివరగా వచ్చిన ఆదికేశవ్ సినిమా అయితే డిజాస్టర్ అనిపించుకుంది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్కి అర్జెంట్ హిట్ కావాలి. తను చేస్తున్న కథలేవి అంతగా వర్కౌట్ అవ్వట్లేదు. ప్రతి హీరోకి ఒక సపరేట్ స్టైల్ ఉంటుంది. అయితే 4-5 సినిమాలు చేసిన వైష్ణవ్ తేజ్ ఇంకా తన ఓన్ స్టైల్ని పట్టుకోలేదు. మెగా మేనల్లుడి కెరీర్లో మరో ఉప్పెన లాంటి సినిమా పడాలి. అలాంటి సినిమా మరోటి పెడితే కానీ మళ్ళీ వైష్ణవ్ తేజ్ కెరీర్ ట్రాక్ ఎక్కే పరిస్థితి లేదు. ఎలా లేదన్నా అతని సినిమాలు కూడా మీడియం రేంజ్ బడ్జెట్తో తెరకెక్కిస్తుండగా సినిమాల ఫలితాలు మాత్రం చాలా నిరాశపరుస్తున్నాయి. అందుకే నిర్మాతలు కూడా వైష్ణవ్ తేజ్తో సినిమా అంటే కాస్త ముందు వెనక ఆలోచిస్తున్నారు. వైష్ణవ్ తేజ్ కూడా తన సత్తా చాటేలా మరో కథ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం సితారా బ్యానర్లోనే మరో సినిమా చేసే ప్లానింగ్లో ఉన్నారు. మరి మెగా హీరోకి ఈసారైనా హిట్ దక్కేనా లేదా అన్నది చూడాలి. మెగా సపోర్ట్ ఎంత ఉన్నా సొంత టాలెంట్తోనే హీరోగా నిలబడాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ టైంలో మెగా ఫ్యామిలీ సపోర్ట్ కన్నా వైష్ణవ్ తేజ్ సొంతంగా సక్సెస్ అందుకోవడంలోనే మంచి కిక్ ఉంటుంది.